హాయ్ గైస్, నా పేరు రాహుల్. మీరు చూస్తున్నారు రాహుల్ స్పోర్ట్స్ ఛానల్. సో గైస్, ఈరోజు అయితే మనం ఇండియా వర్సెస్ బంగ్లాదేశ్ ఫస్ట్ T20I మ్యాచ్ గురించి అయితే మాట్లాడుకోబోతున్నాం ఫ్రెండ్స్. సో ఇదైతే ఒక 3 మ్యాచ్ T20I సిరీస్ ఫ్రెండ్స్. మీ అందరికి తెలిసిందే, రీసెంట్గా టెస్ట్ సిరీస్ కూడా జరిగింది ఫ్రెండ్స్. సో ఇండియా అయితే ఆల్రెడీ 2-0తో అయితే వైట్ వాష్ అయితే వేసిందని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. బంగ్లాదేశ్లో ఈ సిరీస్లో కూడా ఇండియాని ఫేవరెట్స్ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ మనం కైండ్. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో గైస్, ముందుగా మనం హెడ్ టు హెడ్ రికార్డ్ గురించి మాట్లాడుకున్నట్లయితే T20Sలో సో ఇప్పటివరకు 13 మ్యాచెస్లో ఇండియా డామినేట్ చేసిందని చెప్పొచ్చు ఫ్రెండ్స్. 12 మ్యాచెస్ అయితే గెలిచింది హెడ్ టు హెడ్ రికార్డులో చూసుకున్నట్లయితే. సో ఈ మ్యాచ్ అయితే ఒక కొత్త స్టేడియంలో అయితే జరగబోతుంది ఫ్రెండ్స్, గ్వాలియర్, మధ్యప్రదేశ్లోని గ్వాలియర్ స్టేడియంలో అయితే. సో ఇది ఒక న్యూ స్టేడియం ఫ్రెండ్స్. మరియు ఇక్కడ పిచ్ చూసుకున్నట్లయితే ఒక బ్యాటింగ్కి ఎక్కువ అనుకూలిస్తుందని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. రీసెంట్గా ఇక్కడ ఒక మధ్యప్రదేశ్ T20 కూడా అయితే జరిగింది, అక్కడ మంచి హై స్కోర్స్ అయితే చూసినాం ఫ్రెండ్స్. యావరేజ్ ఫస్ట్ ఇన్నింగ్ స్కోర్ చూసేటప్పటికి 171 అయితే ఉంది ఫ్రెండ్స్. మెయిన్గా టాస్ గెలిచిన కెప్టెన్ మెయిన్గా బౌలింగే తీసుకోవచ్చు ఫ్రెండ్స్ ఫస్ట్, ఎందుకంటే డ్యూ పడే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఇక్కడ చూసుకున్నట్లయితే. మరియు టీమ్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే సో బంగ్లాదేశ్ టీం అయితే ఈ T20స్లో తక్కువ అంచనా అయితే ఎన్నికలు లేదు ఫ్రెండ్స్, ఎందుకంటే T20స్లో ఏమైనా జరగవచ్చు మనకు తెలిసిందే. సో బంగ్లాదేశ్ని కూడా మనం అండర్ ఎస్టిమేట్ అయితే చేయలేము ఫ్రెండ్స్. సో వాళ్ళు రీసెంట్గా వరల్డ్ కప్లో అంత మంచిగా పర్ఫార్మెన్స్ ఏమి అంత ఇవ్వకపోయినా సో మనమైతే వాళ్ళని అప్సెట్ అయితే క్రియేట్ చేయవచ్చు ఫ్రెండ్స్ మనం ఇక్కడ చూసుకున్నట్లయితే బంగ్లాదేశ్ మాత్రం. సో కొంచెమన్నా పోటీ అయితే ఇస్తారని అయితే అనుకుంటున్నాను ఫ్రెండ్స్, టెస్ట్ సిరీస్ కన్నా T20 సిరీస్లో బంగ్లాదేశ్ చూసుకున్నట్లయితే. ఎందుకంటే కొంతమంది మంచి ప్లేయర్స్ అయితే ఉన్నారని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ బంగ్లాదేశ్ దగ్గర. కంపేర్ టు టెస్ట్ క్రికెట్లో మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మనం సో దాంట్లో మెయిన్గా ముస్తఫిజుర్ రెహమాన్ కూడా అయితే ఉన్నాడు ఫ్రెండ్స్. మరియు వాళ్ళ దగ్గర మహమ్మదుల్లా లాంటి ఒక మంచి ఎక్స్పీరియన్స్డ్ ప్లేయర్ కూడా అయితే ఉన్నాడని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్, ఎందుకంటే చాలా మంచి రికార్డు కూడా ఉంది T20Sలో మహమ్మదుల్లాకి ఇక్కడ మనము చూసుకున్నట్లయితే. మరియు మహమ్మదుల్లాతో పాటు ఇంకొంతమంది మంచి ప్లేయర్స్ కూడా ఉన్నారు ఫ్రెండ్స్. టస్కిన్ అహ్మద్ ఫ్రెండ్స్ ఒక టాలెంటెడ్ ఫాస్ట్ బౌలర్ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. మనం ఒక మంచి ప్రీమియర్ ఫాస్ట్ బౌలర్లా ఎదుగుతుండని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ మనం ఇక్కడ చూసుకున్నట్లయితే. టస్కిన్ అహ్మద్ చూసుకున్నట్లయితే మంచి రికార్డు కూడా ఉందని చెప్పొచ్చు ఫ్రెండ్స్ ఇండియా మీద. మరియు లిటన్ దాస్ని మనం మర్చిపోలేం ఫ్రెండ్స్, ఇండియా మీద చాలా బ్రిలియంట్ రికార్డ్ ఉందని చెప్పొచ్చు ఫ్రెండ్స్. లాస్ట్ టైం ఆస్ట్రేలియాలో వరల్డ్ కప్ జరిగినప్పుడు ఆల్మోస్ట్ అప్సెట్ క్రియేట్ చేసాడని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. మరియు ప్లేయింగ్ 11 చూసుకుంటే మీ ముందర ఉంది కదా ఫ్రెండ్స్, సో ఇదే ఉండొచ్చు. సో మెయిన్గా దీంట్లో కీ ప్లేయర్స్ ముస్తఫిజుర్ రెహమాన్, టస్కిన్ అహ్మద్ మరియు మహమ్మదుల్లా మరియు నజ్ముల్ షాంటో కూడా అయితే ఉన్నారు ఫ్రెండ్స్. మరియు ఇండియా గురించి మాట్లాడుకున్నట్లయితే సో రీసెంట్గా కొంచెం ఫామ్ అయితే బాగానే ఉందని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. T20లో వైట్ వాష్ అయితే చేసి అయితే వస్తున్నారని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ మనం శ్రీలంకన్ అయితే వాళ్ళు. సో వన్డే సిరీస్ ఓడిపోయిన T20స్లో అయితే మంచి ఫామ్ అయితే కంటిన్యూ అయితే చేస్తున్నారని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. వరల్డ్ కప్ తర్వాత కూడా టీమిండియా అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే మెయిన్గా యంగ్స్టర్స్ చాలా మంచిగా పర్ఫామ్ చేస్తున్నారు ఫ్రెండ్స్. కోహ్లీ అండ్ విరాట్ రిటైర్ అయిపోయిన తర్వాత అయితే సో మంచిగా బ్యాటన్ అయితే తీసుకున్నారని చెప్పుకోవచ్చు వాళ్ళ నుంచి. సో ఈసారి దీంట్లో కూడా ఇద్దరు ముగ్గురు అయితే డెబ్యూటెంట్స్ అయితే ఉన్నారని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ సిరీస్లో కూడా మనం ఇండియా తరఫున చూసుకున్నట్లయితే మెయిన్గా నితీష్ కుమార్ రెడ్డి మరియు హర్షిత్ రాణా మరియు మయాంక్ యాదవ్ లాంటి టాలెంటెడ్ యంగ్స్టర్స్ అయితే ఉన్నారు ఫ్రెండ్స్ లైన్లో. మరియు ఈ రోజు అయితే మొత్తం మనకు మయాంక్ యాదవ్ మరియు హర్షిత్ రాణా ఇద్దరు కూడా డెబ్యూ చేసే అవకాశం అయితే ఉంది ఫ్రెండ్స్. మయాంక్ యాదవ్కి లాస్ట్ టైం కాలప్ వచ్చిన ఇంజరీ వల్ల ఇది అయితే అయిపోయాడు ఫ్రెండ్స్. మరియు హర్షిత్ రాణా కూడా మంచిగా కాలప్ అయితే వచ్చింది ఫ్రెండ్స్. సో లాస్ట్ ఐపీఎల్లో చాలా బ్రిలియంట్గా పర్ఫామ్ చేశారు ఇద్దరు. సో నాట్ సర్ప్రైజింగ్ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ ఇద్దరికి కాలప్ రావడం. మరియు ప్లేయింగ్ లెవెన్ చూసుకున్నట్లయితే ఇదే ఉండొచ్చు ఫ్రెండ్స్ మోస్ట్లీ. సో నేనైతే ముగ్గురు పేసర్స్ మరియు ఇద్దరు స్పిన్నర్స్తో అయితే వెళ్తారైతే అనుకుంటున్నా ఫ్రెండ్స్. మరియు ఆల్రౌండర్స్గా ఆల్రెడీ శివం దుబే, హార్దిక్ పాండ్యా ఉన్నారు కదా ఫ్రెండ్స్. మరియు టైమింగ్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే రాత్రి 7కి అయితే మీరైతే ఈ మ్యాచ్ని అయితే చూడొచ్చు ఫ్రెండ్స్. జియో సినిమాలో అయితే లైవ్ వస్తుంది, ఫ్రీగా అయితే మీరైతే స్ట్రీమ్ అయితే చేసుకోవచ్చు. మరియు ప్రిడిక్షన్ విషయానికి వస్తే సో టీమిండియానే ఫేవరెట్స్ అని చెప్తా ఫ్రెండ్స్ ఈ సిరీస్కును మరియు మ్యాచ్కును, ఎందుకంటే ఓవరాల్ సుపీరియర్గా అయితే ఉన్నారని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ అన్ని డిపార్ట్మెంట్స్లో ఇక్కడ చూసుకున్నట్లయితే టీమిండియా. సో మీరేమనుకుంటారో కింద కామెంట్స్లో తెలియజేయండి. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరి నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.